హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, చాలా రోజుల తర్వాత ఏపీపీఎస్ నుంచి 3220 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లుగా అధికారిక సమాచారం రావడం జరిగిందండి. ఆఫ్టర్ లాంగ్ టైం ఈ నోటిఫికేషన్ పెండింగ్లో ఉంటూ అయితే వస్తుంది. ఎట్టకేలకు ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ దీనికి ఆమోద ముద్ర వేసినట్లు కూడా తెలుస్తుందండి. ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. మరి కంప్లీట్ డీటెయిల్ చూద్దామండి. 3220 ఉద్యోగాలు ఏ శాఖలో ఉన్నాయి, అసలు ఏ ఉద్యోగాలు ఇవి, ఓకేనా? వీటి యొక్క అర్హత ఏంటి అనే వివరాలు కూడా మనము క్లియర్గా చూద్దాము. సో రానున్నటువంటి మరి జాబ్ క్యాలెండర్లో మనకి చాలా ఉద్యోగాలు ఉండబోతున్నాయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, నెక్స్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. సో సచివాలయాలలో కూడా ఇటీవల ఆర్బీకేల ఉద్యోగాలు, అవి కూడా 6000కు పైగా ఉద్యోగాలు, ఇవన్నీ కూడా మనకు 1 by 1 అయితే నోటిఫికేషన్లు రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్కి పదును పెట్టండి. ఎవరు కూడా అలసట వహించవద్దు, ఓకే? ప్రిపరేషన్లోనే ఉండండి ప్రతి ఒక్కరు కూడా, ఓకే? ఎవరికైనా కోర్స్ కావాలి అనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా తక్కువ కాస్ట్లో. సో నాణ్యమైనటువంటి క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. ఒకసారి డెమో చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే తీసుకోండి. ఎవరికైనా కోర్స్ కావాలంటే డీటెయిల్స్ వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది, ఓకే? సో గైస్, ఇక కంప్లీట్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలను సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కళాశాలల్లో డ్రగ్స్ నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. ఇందుకోసం ప్రత్యేకమైన నోడల్ ఆఫీసర్ల నియామకాన్ని కూడా చేయనున్నట్లుగా ఇక్కడ ఆదేశాలు జారీ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3220 లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించడాన్ని కూడా చూడవచ్చు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉందండి జూనియర్ జైల్ నోటిఫికేషన్. సో వాటినైతే భర్తీ చేయబోతున్నట్లుగా అయితే మనకు క్లియర్గా ఇక్కడైతే సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుందండి. సో దీనికి ఎవరు అర్హులంటే పీజీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులంతా కూడా ఎలిజిబుల్ అండి. సో మనకు నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల ప్రకారము ఏ సబ్జెక్ట్లో ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలో మరి పీజీ చేసినటువంటి వారు వీటికి అర్హతగా మనమైతే చెప్పుకోవచ్చు. అతి త్వరలోనే ఈ నోటిఫికేషన్ రాబోతుందండి. 1 by 1 నోటిఫికేషన్లు అయితే మనకు అన్నీ కూడా వస్తాయి. సో అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్. ఇది అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ ఎప్పుడు వచ్చినా కూడా మీకు అఫీషియల్గా మన ఛానల్లో తెలియజేస్తాను. మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు, ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో, 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి, ఓకే?